అసెంబ్లీలో టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్ ఎలాగో బీజేపీకి నేను కూడా అలాగేనని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖలోని ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఒక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీ అందరికీ ఉన్న అధికారం నాకు ఇచ్చిన దాంతో సమానం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే, ఎమ్మెల్యే చేయలేనిది ఏమి లేదు. తలుసుకుంటే దమ్ము ధైర్యం ఉంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు. అది ఎమ్మెల్యే. అందులోనూ నేను భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఎట్లాగో లీడర్ ఆఫ్ ద పార్టీ అంటాం, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా లీడర్ ఆఫ్ ద పార్టీయో, భారతీయ జనతా పార్టీకి నేను లీడర్ ఆఫ్ ద పార్టీ. అట్లాగే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది పార్టీ. సో ఈ రాష్ట్రంలో నలుగురు ఉంటారు, అసెంబ్లీలో నలుగురు లీడర్స్ ఉంటారు. లీడర్స్ అంటే ఏదో మాట్లాడితే ఏమైంది అని అనుకోవడం కాదు. ఏది మాట్లాడినా దానిపైన యాక్షన్ ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్లో బాత్రూమ్స్ లేవు, 1600 మంది ఉన్నారు, ఓన్లీ 2 టాయిలెట్స్. అసెంబ్లీలో మాట్లాడితే ఇమీడియట్గా టాయిలెట్ బ్లాక్ కట్టించడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ కూడా, నాకు మీరందరూ ఓట్లు వేసి గెలిపించిన వలన నాకు భారతీయ జనతా పార్టీ నాకు శాసనసభాపక్ష నేతగా నాకు ఉండమని అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని నేను స్వార్థం గురించి వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను వాడుకోవటం ఏంటంటే పబ్లిక్కి, ప్రజలకు ఉపయోగపడేటట్టు వాడగలను. అది ఏమి కావాలనేది మీరు నాకు చెప్పకపోతే నాకు తెలియదు. మీరు చేయించుకుని నా దగ్గర పనులు చేయించుకోకపోతే అది మీ తప్పు కానీ నా తప్పు కాదు. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా నేను చేయవలసిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా, దగ్గర వేరే విధంగా ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో అంటే ఆ విధంగా నేను తప్పనిసరిగా నేను చేస్తాను. నేను కూడా ఎవరికి జడిసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చి బతికిన వ్యక్తిని. 5 సార్లు ఎవరికి తల వంచను, ఎవరి దగ్గర లంచాలు తిన్నాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం. మనసు చంపుకుని చేయవలసిన పని లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. మన సిట్టుమదారు దగ్గర R&B క్వార్టర్స్లో ఒకడు క్వార్టర్స్ పక్కనే, క్వార్టర్స్ లోపలే ఒక టెంపుల్ ఉంది కబ్జా చేసిన ఏరియాలో. దాని పక్కనే ఇంకొక టెంపుల్ అంటే ఒక రేకుల షెడ్ పెట్టి ఆక్యుపై చేశాడు. ఒక విగ్రహం పెట్టేశాడు, ఆక్యుపైడ్ విగ్రహం. ఏమైపోయినప్పుడు ఒక టెంపుల్ కింద లెక్క. ఆ విధంగా భావిస్తున్నారు. ఒక షెడ్ వేసి అక్కడ గుడి దగ్గర విగ్రహం పెట్టేస్తే ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దాము, లేకపోతే RSS లేకపోతే మిగిలిన సంస్థలు ఉన్నాయి వాళ్ళకి తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి రకరకాలుగా మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తే జీవీఎంసీ వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళు ఆక్యుపై చేసి ఇలా చేస్తారంటే కొట్టేస్తామని కొట్టేమని చెప్పారు. అది ఏదైనా సరే అన్యాయంగా ఇల్లు కట్టుకునే దానికి 1 అడుగు 2 అడుగులు ఏదో చేశారంటే దానికి వేరే విషయం. అది ఇది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను సహించను. దాంట్లో అది కరెక్ట్. సో తీసేమన్నాం. మా పైన ఏదో పెద్ద వీడియోలు చేశారు, దొంగ వీడియోలు. మా ఆఫీస్ పైన ఏదో ధర్నా చేయడానికి ప్లాన్ చేశారు. చేసి ఉండవలసింది విష్ణు కుమార్ రాజు ఏంటో చూపించారు. మిస్ అయిపోయినరా బాబు, పొరపాటు జరిగిపోయింది, అది చేసి ఉంటే బాగుండేది. నా ఇంటి పైన లేకపోతే ఆఫీస్ పైన అటాక్ చేస్తే కనపడిన వాడిని కనపడినట్టు లోపలేసేద్దాం, కనీసం 6 నెలలు లోపలేసేద్దాం, ఏదైనా సరే. కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకున్న అధికారాన్ని మీరు వాడుకోవాల్సిందిగా మరి ఒక్కసారి
నేను విజ్ఞప్తి చేస్తున్నాను.